స్వామివారు ఇక్కడ స్వయంభూ. ఎవరు ఈ లింగాన్ని ప్రతిష్ఠించే లింగం కాదు. మీరు కూడా ఎన్నో శైవ క్షేత్రాలకు వెళ్ళుంటారు. శ్రీశైలం, రామేశ్వరం, కాశీ, త్రయంబకేశ్వర్, భీమలింగేశ్వర్, సోమలింగేశ్వర్, ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, ఇవన్నీ కూడా జ్యోతిర్లింగాలు. ఇది జ్యోతిర్లింగం కూడా కాదు, ఇది స్వయంభూ. విప్ప చెట్టు తాలూకా మొదటి భాగమే విప్ప చెట్టు పుట్టిగా, కిందన్న మొదలు భాగమే దారువ అంటే చెక్క రూపం పోయి శిలగా మారి అయ్యగారు ఇక్కడ గోముఖంతో ఆవు ముఖంతో ఇక్కడ ముఖదర్శనం ఇచ్చారు. ఆ ముఖదర్శనం అవ్వడంతో ఇక్కడ వామదేవ మహర్షి శాపం వల్ల దేవతలే ఈ అరణ్యంలో కోయవాళ్ళగా ఉన్నారు, గిరిజనులుగా. వాళ్ళందరికీ ఆ ముఖదర్శనం కలిగాక దేవరూపాలు ఇచ్చాయి, దేవలోకం వెళ్ళారు. ఫలాని గోవిందరణ్యంలో విప్ప చెట్టు నుండి ఈశ్వరుడు ముఖం దాల్చి ఉద్భవించాడు. ఆ ముఖదర్శనం కలిగాక మా కిరాతక రూపాలు పోయి గంధర్వ రూపాలు వచ్చాయని చెప్పడంతో కోటి మంది దేవతలకి కూడా ఆశ్చర్యం కలిగింది. శివుడేమిటి ముఖం దాల్చి పుట్టడమేమిటి? శివుడు కలియుగములో లింగధారుడే కానీ అతనికి రూపమంటూ ఉండదు కదా. ఎందుకు శివునికి రూపం ఉండదు? శివునికి కూడా ఒకనొక సందర్భంలో భృగు మహర్షి చెప్పించాడు, నువ్వు కలియుగంలో లింగధారుడివే కానీ నీకు రూపమంటూ ఉండకూడదు కాక అని. ఈ శాపం అంటూ ఉంది. శివుడు ముఖం దాల్చి పుట్టడం ఏమిటని ఆశ్చర్యముతో కోటి మంది దేవతలు వచ్చారు. వారి వారి పేర్లతో ఒక్కొక్కరు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. ముఖముండుచే ముఖలింగేశ్వరుడు, గోముఖంతో పుట్టారు కాబట్టి గోకర్ణేశ్వరుడు, మధుముఖం అంటే విప్ప చెట్టు నుండే పుట్టారు కాబట్టి మధుకేశ్వరుడు అని 3 నామకరణలు చేసి వారి లోకానికి వారు వెళ్ళిపోయారు. ఇది ద్వాపర యుగాంతం. కలియుగ ప్రారంభంలో స్వామివారు స్వయంభూ విప్ప చెట్టు తాలూకా మొదటి భాగం నుండి పుట్టారు. క్రీస్తకం 2వ శతాబ్దంలో చోళగంగ అనంతవర్మ వజ్రస్థుడు ఆ రోజును ఈ ఆలయ నిర్మాణం చేసినట్లు ప్రతి స్తంభాల్లో కూడా శిలాశాసనాలు ఉన్నాయి. అలా రాజులు పరిపాలిస్తూ లాస్ట్ ధర్మకర్తలు గజపతులు, వల్లాకిముడి మహారాజులు, వీరు కూడా ఈ ఏరియాని 300 సంవత్సరాలు పరిపాలించారు. అప్పట్లో మా పూర్వీకులు కూడా భువనేశ్వరం లింగరాజు టెంపుల్లో అర్చకత్వం చేస్తుండేవారు. అక్కడి నుండి 10 కుటుంబాలను ఇక్కడికి అర్చకత్వాన్ని తీసుకొచ్చారు. ఆ 10 కుటుంబాల వాళ్ళమే ఈ వేళకు ఒక 100 ఏళ్ల వాళ్ళం అయ్యాం. ఇది వంశపారంపర్యం ఆలయం. ఇక్కడ అర్చకులకి ఎవరికి జీతాలంటూ ఏమీ లేవు. అలాగే వెనక గోళం ఉంది చూసారా, ఇది కోరికలు తీర్చే గోళం. ఏదైనా కోరిక ఉంటే ఈ కథ వినాలి. ఈ కథ విని ఆ కోరిక తలంచుకోండి. ఆ కోరిక అనేది 1 సంవత్సరం లోపు నెరవేరుతుంది. అది రేపే నెరవేరచ్చు, 4 రోజులు పట్టచ్చు, 6 మాసాలు పట్టచ్చు, 11 నెలలు పట్టచ్చు. సంవత్సరంలో ఏదో ఒక రోజు మీకు నెరవేరుతుంది. ఈ ఊళ్ళో ఒక కుమ్మరవాడు ఉండేవాడు, మట్టి కుండలను తయారు చేసుకునేవాడు. ఆయన పేరు నాగన్న. అతనికి 60 ఏళ్ళు అయింది, సంతానం లేదు. ఆయన ప్రతినిత్యము సాయంకాలం వచ్చి, అయ్యో 65 ఏళ్ళ వయసు వచ్చేసింది శివ, ఇంతవరకు సంతానం ఇచ్చావు, ఎప్పటికైనా సంతానం ఇచ్చినట్లయితే 2 పెద్ద మట్టి బాండలు అంటే మట్టి తొట్లు ఇస్తాను శివ, మట్టి గోళాలు ఇస్తాను శివ అని ముక్కున్నాడు. ఆయనకు 65 ఏళ్ళ వయసులో సంతానం కలిగింది. సంతానం అనుకున్న దగ్గర నుండి కాలు తగలకుండా పాలు పంచమృతాలు పోసి 2 పెద్ద మట్టి తొట్టెలు తయారు చేశారు. భార్య ప్రసవించింది, మగపిల్లవాడు పుట్టాడు. పిల్లవాడికి 21వ రోజున పిల్లవాడిని శుద్ధి చేసుకున్నారు. పిల్లవాడిని తొట్టెల్ని తీసుకొని ఆలయానికి వచ్చారు. అన్ని ద్వారాలు దాటాయి. గర్భాలయ ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ద్వారం చిన్నది, తొట్టి పెద్దదవడం వల్ల బలవంతంగా నెట్టేసరికి మట్టి తొట్టి కదా ఒకటి భిన్నం అయిపోయింది, ముక్కలైపోయింది. అయ్యో 65 ఏళ్ళ ముసలవానికి నీ మహిమ వల్ల ఏ విధంగా అయితే సంతానం ఇచ్చావో శివ, అదేవిధంగా నేనిచ్చే ఈ తొట్టి నువ్వు పుచ్చుకోనప్పుడు నువ్వు ఇచ్చే సంతానమే ముసలవానికి ఎందుకయ్యా అన్నాడు. 2వ తొట్టి నాకు ఎక్కడ ఉన్న స్థలంలో పెట్టేశాడు. తొట్టిలో పిల్లవాడిని వేసాడు, వెళ్ళిపోయాడు. దాన్నే మూఢభక్తి అంటారు. ఆయన తాలూకా మూఢభక్తికి ఈశ్వరుడు మెచ్చుకొని అర్ధరాత్రి సమయమందున ఉరుములు మెరుపుల్లాంటి గర్జనలతో ఇక్కడ ఉన్న తొట్టెను వెనక భాగాన్ని చేర్చుకున్నారు. మట్టి తొట్టెను రాతి తొట్టిగా మార్చుకున్నారు. తెల్లవారు అచ్చుడు తలుపు తీసేసరికి పిల్లవాడు ఇక్కడే నిద్రిస్తున్నాడు. తొట్టి వెనక భాగంలో ఉంది. అప్పుడు కుమ్మర నాగన్న కౌలు పెట్టారు. దానింపుగా పాలు పంచమృతాలు పోసి స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కథ విని మనసులో ఎటువంటి కోరికలున్నా, ఎటువంటి సమస్యలున్నా, ముఖ్యంగా సంతానం లేనివారు ముక్కుంటే సంతానం కలుగుతుంది.
పుత్ర సంతానం లేని వారు మొక్కుంటే పుత్ర సంతానం కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు మొక్కునేటట్లయితే వివాహాలు జరుగుతున్నాయి. ఇంకా మన మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ స్థలంలో ఈ కథ విని మనం తరించినట్లయితే ఎటువంటి జటిలమైన కోరికైనా 1 సంవత్సరంలోపు నెరవేరుతుంది. అలా నెరవేరేకొస్తారు. దానిగా నీరు పోసి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇంకా స్వామి వారు మనం 7 మొక్కులు కలిగేసి స్వామివారికి అర్పిస్తారు. ఆపేయండి 100కి 100